రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు విద్యాశాఖ ఆధ్వర్యంలో బడి ఈడి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం చాకుంట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు గ్రామంలో గత కొద్ది రోజులుగా బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇక బడిబాట కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ తల్లిదండ్రులు విద్యార్థులతో మాట్లాడి ప్రభుత్వ పాఠశాలలో కల్పించే సౌకర్యాల గురించి వారికి వివరిస్తున్నారు. నా పేరు కలికోట తిరుమల్, దేశీయ హెడ్ మాస్టర్. నేను ఈ చాకుంట పాఠశాలకు ఒక 1.5 year కింద రావడం జరిగింది. మరి ఈ పాఠశాలకు వచ్చిన వెంటనే ఇక్కడ పాఠశాల పరిస్థితులను అన్నింటినీ గమనించడం జరిగింది, పరిశీలించడం జరిగింది. ఈ పాఠశాల కొంత మేరకు నిరుత్సాహానికి లేదా సమాజానికి దూరంగా ఉండే కేవలం 4 విద్యార్థులతోటి ఒకే తరగతి ఉండి పాఠశాల ప్రాంగణం అంతా కూడా చాలా సంవత్సరాల నుంచి నిరుపయోగంగా ఉండే. మరి దానికి కారణం పర్మనెంట్ ప్రధానోపాధ్యాయులు లేకపోవడాన్ని నేను గమనించాను. ఎప్పుడైతే నేను గెజిటెడ్ హెడ్ మాస్టర్ వచ్చినో మరి ఈ పాఠశాలను ఏ విధంగా నేను అభివృద్ధి చెందించాలి అనేటువంటి ఒక లక్ష్యంతో జరిగింది. ఎందుకంటే నేను గతంలో పనిచేసినటువంటి దర్గర్వాడి పాఠశాల అయితేంది, ఈదులింగంపేట అయితేంది, జగిత్యాల ఓల్డ్ హై స్కూల్ అయితే ఆ పాఠశాలను అభివృద్ధి చేసినటువంటి ఒక అనుభవం ఉన్నది. కాబట్టి దీన్ని కూడా ఏ విధంగా అనుభవం దీన్ని చేయాలని తపనతోటి నేను అనుకున్నాను. ఇక్కడ మరి ఊరు వాళ్ళందరూ కలిసి ఒక చక్కనైనటువంటి 2 కోట్లతోటి శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభూ ఆలయాన్ని నిర్మించినటువంటి క్రమం లోపల మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు చైతన్యం ఉంది, ఎడ్యుకేటర్స్ ఉన్నారు. కానీ ఎందుకో ఏదో చిన్న పొరపాటుతోటి పాఠశాల దూరం అవుతుంది అనేటువంటి భావన దీన్ని నాకు జరిగింది. ఇందుకు గాను ఉపాధ్యాయులందరితో కలిసి సమావేశపరిచి గతం ఏం జరిగిందో తెలుసుకొని అప్పుడే ఉపాధ్యాయులు కరుణాకర్ గారిని, రామరెడ్డి గారిని మేము కలిసి ఇంకా మిగతా ఉపాధ్యాయ బృందంతో ఇంటింటికి వెళ్ళి వారి యొక్క విద్యార్థుల యొక్క అవగాహన, వాళ్ళు ఏ పాఠశాలలో చదువుతున్నారు, అక్కడ ఉన్నటువంటి వసతులు ఏంటివి, అక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటిది, అక్కడ ఉన్నటువంటి కరికులం ఏంటిది, అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుల యొక్క నిష్ణాతులు ఎటువంటి ఉపాధ్యాయులు పనిచేస్తారు, మీరు చదువుతున్నటువంటి ప్రైవేట్ పాఠశాలలో అనేటువంటి అనేక విషయాలు వారి గురించి చర్చించుకొని మేము తెలుసుకొని ఒక అవగాహనకు రావడం జరిగింది. అదేవిధంగా అనేక కుల సంఘాలతోటి చాకలి, మంగలి, గౌడు, తర్వాత అనేక కుల సంఘాలతోటి ఉదయం పూట వాళ్ళు పెట్టినటువంటి చిట్టి అన్నటువంటి సమయం లోపల కుల సంఘాల దగ్గరికి వెళ్ళి మా ఉపాధ్యాయ బృందం వెళ్ళినప్పుడు వారు చాలా ఆశ్చర్యానికి లోనయ్యారు. అరే, ఉపాధ్యాయులు మా కుల సంఘం లోపల మేము పెట్టుకున్నట్టు చిట్టి లోపల రావడం అనేది చాలా ఆశ్చర్యానికి లోనయ్యి మమ్మల్ని సగౌరవంగా వాళ్ళు ఆహ్వానించడం అనేది చాలా సంతోషమైనటువంటి విషయం. ఈ విధంగా ఒక 2-3 నెలలు కష్టపడి ఊర్లందరూ కలిపి తిరిగి ఒక మమేకమైపోయి ఒక అవగాహనకు రావడం జరిగింది.